నేటి నుంచి భూమి విలువలు పెరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు, అపార్ట్మెంట్లు, ఇళ్లకు సంబంధించిన ప్రభుత్వ మార్కెట్ విలువలను సవరిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి సవరించిన కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 144 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఇకపై జరిగే అన్ని రకాల భూ ఆస్తి రిజిస్ట్రేషన్లు ఈ కొత్త మార్కెట్ విలువల ఆధారంగానే నిర్వహించబడతాయి. తెలంగాణలో నేటి నుంచి పెరగనున్న భూమి విలువలు ఈ రకంగా ఉండనున్నాయి. తెలంగాణలో నేటి నుంచి భూమి విలువలు పెరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు, అపార్ట్మెంట్లు, ఇళ్లకు సంబంధించిన ప్రభుత్వ మార్కెట్ విలువలను సవరిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఇక నేటి నుంచి సవరించిన కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 144 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఇకపై జరిగే అన్ని రకాల భూ ఆస్తి రిజిస్ట్రేషన్లు ఈ కొత్త మార్కెట్ విలువల ఆధారంగానే నిర్వహించబడతాయి. తెలంగాణలో నేటి నుంచి ఈ భూమి విలువలు పెరగనున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రిజిస్ట్రేషన్ కోసం పాత ధరల ప్రకారం స్లాట్ బుక్ చేసుకోవడం కానీ, రుసుములు చెల్లించడం కానీ ఇవన్నీ కూడా ఈ రోజు నుంచి అమల్లో ఉంటాయి. అంటే మొత్తానికి ఈ విలువ ఆధారితంగానే చాలా చోట్ల కూడా హెచ్చు తగ్గులు ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఆ హెచ్చు తగ్గుల్ని సవరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మనం చూడాల్సిన అవసరం ఉంది. భూములు, ఫ్లాట్ల వాల్యూలు ఇవన్నీ కూడా వ్యవసాయానికి సంబంధించినటువంటివి ఇవన్నీ కూడా ఉన్నటువంటి మార్కెట్ అనుగుణంగా లేవు. చాలా చోట్ల కూడా కోరి అర్బన్ ఏరియా కానీ, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు కానీ ఇవన్నీ కూడా సరి అయినటువంటి వాల్యూ ప్రకారం లేదు అని కూడా నిన్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కూడా తన ఇచ్చాట చెప్పారు. అంతిమంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ భూములు కానీ, ఖాళీ స్థలాలు కానీ, ఫ్లాట్లకు సంబంధించి కానీ, అపార్ట్మెంట్ ఫ్లాట్లు కానీ వీటన్నిటి కూడా ప్రభుత్వ మార్కెట్ విలువలను సవరిస్తూ ఈ కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. కనుక ఈ రోజు నుంచి శుక్రవారం ఈ రోజు ఈ సవరించినటువంటి కొత్త ధరలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 144 సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అధికారికంగా అమల్లోకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇకపై జరిగేటువంటి అన్ని రకాల భూ ఆస్తి రిజిస్ట్రేషన్లకు సంబంధించినటువంటి కొత్త మార్కెట్ విలువ ఆధారంగానే నిర్వహించడానికి వీలు ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. కనుక ప్రభుత్వ మార్కెట్ విలువకు సంబంధించి బహిరంగ మార్కెట్, ఓపెన్ మార్కెట్ కి సంబంధించిన ధరల మధ్య చాలా వ్యత్యాసం ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అన్నట్టుగా చెప్తున్నారు. బట్ చూడాలి, వ్యత్యాసాలు తీవ్రంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో సాగు భూములు, ఖాళీ స్థలాల భూములను 50% నుండి ఏకంగా 100% వరకు పెంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కనుక ఈ మార్కెట్ విలువ సవరణ ప్రకారం ఖచ్చితంగా కూడా చాలా వరకు కూడా స్టాంపు రిజిస్ట్రేషన్ శాఖ క్షేత్రస్థాయి పరిశీలనలు, థర్డ్ పార్టీ మదుపు సంస్థల అంచనాలు ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికీ ఒక కమిటీ వేశారు. దానికి సంబంధించినటువంటి ఆర్థికవేత్త అరవింద్ సుబ్రహ్మణ్యం వేసినటువంటి కమిటీ నివేదికలను, సిఫార్సులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 92,000 ప్రాంతాల్లో ఈ ధరలు సవరణలు చేపట్టినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అత్యధికంగా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పరిధి లోపల ఉన్నటువంటి ప్రాంతాలని ఉండడం అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఈ సవరణ ప్రకారం రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ భూముల కనిష్ట మార్కెట్ విలువను ఎకరాకు గతంలో 1.75 lakhs గా ఉన్నటువంటి దాన్ని ఇప్పుడు 2.75 lakhs గా పెంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా రాష్ట్రంలో అత్యంత గరిష్టంగా భూముల విలువను కలిగినటువంటి బేగంపేట పైగా ప్రాంతాల్లో ఎకరా 35.29 కోట్ల రికార్డు ధరలో ఎలాంటి మార్పు చేయకుండా కూడా పాత విలువను కొనసాగిస్తున్నట్టుగా కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇదంతా కూడా కోర్ అర్బన్ గా ఉన్నటువంటి అంటే కోకాపేట కానీ, నానక్రామ్గూడ కానీ, కొగరకలాన్ కానీ, రాయదుర్గం, బూద్వేలు వంటి ప్రాంతాల్లో మార్కెట్ విలువను భారీగా పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల పరిధిలోని సాగు భూముల కనిష్టంగా 50%, గరిష్టంగా 100% పైగా పెరిగినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. కనుక ఇక జిల్లాల విషయానికి వస్తే మాత్రం ఒకసారి కనుక కరీంనగర్ పట్టణ ప్రాంతాల్లో పాత విలువలను కొనసాగిస్తూ నిర్ణయం, అదేవిధంగా గ్రామీణ పరిధిలోని ప్రాంత మాత్రం కనిష్ట గరిష్ట ధరలు సవరించినటువంటి పరిస్థితి ఉంది. నిజామాబాద్, ఉత్తర దక్షిణ ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం ధరలు మార్పులు చేయలేదని చెప్తున్నారు. ఇట్లా హన్మకొండ, కాజీపేట, ఖమ్మం, నల్గొండ జిల్లాలో కీలక ప్రాంతాలు కూడా 50% వరకు ప్రభుత్వ ధరలు పెరిగినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కనుక ఓఆర్ లోపలి మరియు సరిహద్దు ప్రాంతాల్లో మాత్రం ఫ్లాట్ల ఖాళీ స్థలాల విలువను 100% వరకు పెంచుతూ ఉన్నట్టు చెప్పారు. ఇక బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల రోడ్ నెంబరు
12 చదరపు గజం ధర 1.16 లక్షలు నిర్ణయించారు. ఇదే సమయంలో రాష్ట్రంలో స్థలాల అత్యల్ప ప్రభుత్వ విలువను కూడా 600గా స్థిరీకరించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. కనుక ఇట్లా మార్పులు చేర్పులు చేస్తూ అపార్ట్మెంట్ల ఫ్లాట్ల విషయాల్లో కూడా మధ్యతరగతి ప్రజలపై ప్రభుత్వం పెద్దగా ఇబ్బంది పెట్టకుండానే కొంచెం మార్పులు చేర్పులు చేసినట్టుగానే అర్థమవుతోంది. కనుక ఇదంతా చేర్పుల తర్వాత ఈ రోజు నుంచి మాత్రం అందుబాటులోకి వస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. బట్ నిన్న కూడా మనం అర్థం చేసుకోవచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా చాలా అంశాలు దీని మీద చెప్పారు. ఎందుకంటే ఇక్కడి నుంచి సబ్ రిజిస్టర్లకు ఫుల్ పవర్స్ ఉంటాయి, మినిమం పవర్స్ గా ఉంటాయి. భూసేకరణ సమయంలో ప్రభుత్వానికి కొంత నష్టం ఉన్నప్పటికీ కూడా రైతులకు లాభం కలిగే అవకాశం ఉంటుంది. ఇన్నర్ సైడ్ మినిమం 15 లక్షల ఎకరం ఉండేలాగా ప్లాన్ చేశాం. లోయర్ సైడ్ ఏమైనా పొరపాటు జరిగితే మాత్రం మార్పులు చేర్పులు ఉంటాయని కూడా రెవెన్యూ శాఖ మంత్రి చెప్పారు. కనుక పబ్లిక్ ఇబ్బంది కోసం కూడా ఒక హెల్ప్ డెస్క్ ని ఏర్పాటు చేశామని కూడా చెప్పారు. త్వరలో తహసీల్దార్లు అందరూ, ఎంఆర్ఓలు అందరూ కూడా బదిలీ కాబోతున్నారు. ఈ మొత్తం కూడా పరిస్థితి చాలా సీరియస్ గా తీసుకోబోతున్నాం. రెవెన్యూలో తెలంగాణలో మిగతా రాష్ట్రాలు మోడల్గా తీసుకోబోతున్నాయి. ఏడాదిన్నరలో 90% గ్రామాల సర్వే పూర్తవుతుందని కూడా మంత్రి చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కనుక గత ప్రభుత్వంలో 3 సంవత్సరాలకు ఒకసారి రెవెన్యూ ఫైల్స్ పెండింగ్ లో ఉంటే ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తాం. బట్ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఇక్కడి నుంచి ఎలాంటి గ్యాప్ లేకుండా చూడడానికి ప్లాన్ చేస్తున్నామని కూడా చెప్పారు. అసైన్ భూములకు పాలసీ తీసుకొస్తామని కూడా చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అసైన్ భూముల రిజిస్ట్రేషన్లు జరిగినవి. మా ప్రభుత్వంలో వాటిని కూడా ప్రొహిబిటెడ్ లిస్ట్ లో కూడా పెట్టామని కూడా పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖకు సంబంధించి కూడా చెప్పారు. ఫ్యూచర్ సిటీ రద్దు చేసే ఛాన్సే లేదని, ఇట్లా చాలా అంశాలు కూడా ఆయన చిట్చాట్లు చెప్పారు. ఈ రోజు నుంచి భూముల ధరలకు సంబంధించినటువంటి దాంట్లో వ్యత్యాసాలకు సంబంధించి నిర్ణయం తీసుకోబోతున్నటువంటి నేపథ్యంలో మార్కెట్ వాల్యూ సెట్ చేసి అన్నట్టుగా చెప్పారు. భూముల రేట్లు ఏరియాని బట్టి 50 నుంచి 100% దాకా పెంపు జరుగుతోంది. ప్రైమ్ ఏరియాలో అయితే 100% దాకా ఉంటాయి. భూముల వాల్యూ పెరగడంతో ప్రభుత్వానికి 1200 నుంచి 1400 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందన్న విషయాన్ని మాత్రం చాలా స్ట్రెస్ చేసి చెప్పారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అదనంగా ఇంత అమౌంట్ రాష్ట్రానికి ఆదాయం రాబోతుంది. హైయర్ సైడ్ ఏరియాలు షేర్లింగంపల్లి, రాజేంద్ర నగర్, కాజగూడలో రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఇట్లా పెంచే ఆలోచన కూడా ప్రభుత్వానికి లేదని కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడి నుంచి సబ్ రిజిస్ట్రార్లకు ఫుల్ పవర్స్ ఉంటాయని కూడా చెప్పిన నేపథ్యంలో మొత్తానికి ఈ రోజు నుంచి తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయానికి వస్తున్నట్టుగా చెప్పాలి. ఇక దీనికి సంబంధించినటువంటి సందేహాల కోసం కూడా 2 టోల్ ఫ్రీ నెంబర్లు ఉన్నాయి. ఇందులో మనం చెప్దాం. 1800-599-4788 అనే నెంబర్ కూడా కాల్ చేయొచ్చు అని కూడా చెప్పారు. వాట్సాప్ నెంబర్ కూడా చెప్పారు. 8247619983 అనే నెంబర్ కూడా కాంటాక్ట్ చేయొచ్చు. ఎవరైనా రైతులు కానీ, ఫ్లాట్ ఓనర్స్ కానీ, అమ్మేటోళ్ళు, కొనేటోళ్ళు ఏదైనా తేడాలు ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారని కూడా చెప్పడం జరుగుతుంది. బట్ ఇట్లా అన్ని అంశాలను కూడా ఇందులో పొందుపరిచాం. ఎవరికి ఎలాంటి అనుమానం ఎక్కర్లేదు. గత ప్రభుత్వం చేయలేని పని మేము చేస్తున్నామని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టు